అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 22వ డివిజన్ బుడ్డప్ప నగర్లో స్థానికంగా మహిళలు ఎంతోమంది నీటి సమస్యతో బాధపడుతున్నారు. నీరు కానీ మురుగు కాలువలు కానీ చెత్త కానీ తీసుకెళ్ళట్లేదు అని అడిగితే మాకు జీతాలు అందట్లేదు అని వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంది. ఏదో ఎప్పుడో అరాకొరగా వచ్చి ఒక బిందెడు 2 బిందెలు నీళ్లు తప్ప సరిపడా కూడా నీళ్లు వదలలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏ మొహం పెట్టుకొని ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఇంటింటికి వైఎస్ఆర్ కార్యక్రమం చేస్తున్నారు, ఎలా వెళ్ళగలుగుతున్నారు అని మేము జనసేన పార్టీ తరపున అడుగుతున్నాం. జనసేన పార్టీ తరపున మహిళలతో మాట మంతి కార్యక్రమంలో ప్రజలు వాపోతున్నారు. ఎంతో ఇంటి అద్దెలకు సమానంగా కరెంటు బిల్లులు కట్టుకుంటూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు మహిళలు. అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లు కానీ ఎక్కడ పేపర్లు తప్పించి 1000 ఇల్లు ఇచ్చాము ప్రజలకని చెప్తున్నారు. ఎక్కడిచ్చారో ఒక్కరికి ఆవాసం కల్పించారా అని ఇప్పుడు 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్కరికి ఆవాసం కల్పించారా అని కూడా మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. మీరు ఇచ్చిన ఇల్లు ఏ ఒక్కరూ కూడా పొందలేదు. అది కాకుండా గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా ఇవ్వలేదని చాలా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు మరి ఇంటింటికి వైఎస్ఆర్ కార్యక్రమం అని వెళ్తున్నారంటే మీరు అధికారం కోసమే ఉన్నారని కూడా అర్థమవుతోంది. అనంత వెంకటరామరెడ్డి గారు ఒకసారి సమస్యలపైన దృష్టి పెట్టాలని కూడా మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. జై జనసేన, జై హింద్.